నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 30/8/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:13, తిథి సప్తమి రాత్రి 10:46 వరకు, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:37 వరకు, యోగాలు ఇంద్రం మధ్యాహ్నం 3:10 వరకు, కరణము గరిజ ఉదయం 9:34 వరకు, వాణిజ్య రాత్రి 10:46 వరకు, రాహుకాలం ఉదయం 8:50 నుంచి 10:24 వరకు, గుళికాలం ఉదయం 5:43 నుంచి 7:16 వరకు, యమగండం మధ్యాహ్నం 1:31 నుంచి 3:05 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుంచి 12:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:43 నుంచి 6:33 వరకు, ఉదయం 6:33 నుంచి మరల 7:23 వరకు, వర్జం రాత్రి 7:05 నుంచి 8:53 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారి యొక్క విషయాలని గనక మనం గమనించుకున్నట్లయితే, మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు సాధించడం విషయంలో భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తుల కొరకు కానీ లేకపోతే గృహాన్ని అందంగా అభివృద్ధి చేయడం కొరకు కానీ ఎక్కువ స్థాయిలో కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీరు చేద్దామనుకుంటున్న ప్రతి కార్యక్రమం కూడా మంచి కమ్యూనికేషన్తో చేయడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. తల్లితో కలిపి చర్చించడం, ఇటు పక్కన తల్లి, కుటుంబంలోని స్త్రీలు మొదలైన వారి యొక్క సహకారంతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేసుకుంటూ మంచి విజయాలు సాధిస్తూ సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతూ అలాగే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సాంఘిక సంబంధాల విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ సాంఘిక సంబంధాల విషయాల్లో కూడా ఆలోచనలలో కొంత ఉద్వేగాలకి అధికంగా అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలంటే సోషల్ రిలేషన్స్లో కానీ మైత్రి బంధాలు పెంచుకునే విషయంలో కానీ మొదలైన వాటి విషయంలో కొంత ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఆ యొక్క వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా అపార్థాలకు అవకాశం లేకుండా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోకుండా, అది భాగస్వామి కావచ్చు, ఇటు పక్కన సంతాన వర్గం కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ వ్యక్తిగతమైన విషయాల కొరకు కూడా ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి వీలైనంత వరకు రావలసిన ధనాన్ని పొందడానికి ఎక్కువ శాతం అంటే ఇంతకుముందు ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చినట్లయితే ఆ రుణాలని వసూలు చేయడానికి ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయడానికి అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. ప్రతి విషయంలో కూడా అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకైనా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే అవకాశాలు లాంటివి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. రుణములు చెల్లించడం కానీ, కొత్త రుణాలు తీసుకోవడం కానీ మొదలైన వాటికి ప్రాధాన్యత అధికంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గృహాలకు సంబంధించిన రుణాలు, వాహనాలకు సంబంధించిన రుణాలు, వాటి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటిని పరిష్కారం కోసం ఆలోచించడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలలో కొంత ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి. అంటే మీరు ఎలాగైతే ప్రణాళిక ఏర్పరచుకున్నారో అదే విధంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అనేవి అటు వృత్తి విషయంలో కానీ ఇటు సంతాన విషయంలో కానీ మీ ఆలోచనలకు అనుగుణంగా లేదు అన్న భావనతో కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, కొంత ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీకు సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్ళగలిగినా కూడా మీరు ఆశించిన విజయాలు మీ సంతాన విషయంలో కానీ ఇటుపక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కూడా కొంత నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశం ఉంది. అది తాత్కాలికమైన విషయాన్ని మీకు గుర్తుంచుకొని కొంత ముందుకు వెళ్ళిపోయినట్లయితే అసంతృప్తిని అధిగమించగలరు. దానివల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ వ్యవహారాల్లో అంటే ఏదన్నా తల్లితో కానీ తండ్రితో కానీ చర్చించి, ముఖ్యంగా తల్లితో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో అది కూడా ఏంటంటే గృహ సంబంధమైన విషయాల్లో కానీ వ్యవసాయ సంబంధమైన విషయాల్లో కానీ ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళతో చర్చించేటప్పుడు ఆ చర్చల్లో ఉద్వేగాలకి అధికంగా ఉండడం బట్టి అది మాట్లాడుకున్నది కూడా కొంత ఘర్షణకి తావిచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించడం, ప్రశాంతంగా మాట్లాడడం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఇటు పక్కన మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది బాగుంటుంది. అలాగే గృహ సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఎక్కువ శాతం ధనాన్ని వెచ్చించవలసిన అవసరం, అంటే గృహానికి రిపేర్లు లాంటివి కానీ గృహ వాతావరణాన్ని కొంత మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ లేకపోతే గృహ సౌకర్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలకు కానీ కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ఏర్పడడం, అలాగే స్థిరాస్తుల సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడం, అవి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు, అంటే మీరు ఏదన్నా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు, సామర్థ్యాలు పెంచుకుంటారు, మంచి అవకాశాలు కూడా వస్తాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో, మీ తోబుట్టువులతో కానీ లేకపోతే మీ ఆలోచనలలో మీకు సహకరించే మీ ఆత్మీయులతో కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొద్దిగా తక్కువగా ఉండడం బట్టి మీకు ఉద్వేగాలు కానీ లేకపోతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విషయంలో వీలైనంతవరకు నెమ్మదిగా ఆలోచించడం మంచిది. రెండోది, మీ ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధిస్తారు, అనుకున్న విజయాలు పొందుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో కొత్త విధానాల్లో ముందుకెడుతూ మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు కొంత ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిలో మీకు వచ్చిన ధనానికి సంబంధించి రావాల్సిన ధనానికి సంబంధించి ఆ రెండింటి మధ్య బేరీజు, ఆ వచ్చిన ధనాన్ని ఎలా మనం ఇది చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించడం, దాని కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచించడం, అది మీరు ఆశించిన స్థాయిలో ఉండడంలో సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఘర్షణగా ఉండడం, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ కుటుంబ నేపథ్యం కానీ కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ వీటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీరు ఈ రోజున మీ మానసిక ప్రశాంతతను పెంచుకొని కానీ కొత్త పనులకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేయకపోవడం ఆగడం మంచిది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మీకు వచ్చే ఆలోచనలతో కొన్నిసార్లు చేద్దామని కొన్నిసార్లు ఆగుదామని రకరకాలుగా ఆలోచించడం బట్టి కూడా కొంత ఘర్షణ ఉంటుంది. కనుక ముఖ్యమైన కార్యక్రమాల్లో పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముఖ్యంగా ప్రయత్నాలు అనేవి మీరు చేయాలి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంతో పాటుగా ఇక్కడ చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో పాటుగా పెద్దల యొక్క సహకారాన్ని కూడా పొందాలి. ముఖ్యంగా పెద్దల సహకారానికి సంబంధించిన విషయాల్లో కూడా ముఖ్యంగా ఇక్కడ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఆకస్మిక లాభానికి సంబంధించిన విషయాల మీద కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. మీ యొక్క సోదర వర్గం యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. అలాగే వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్నిసార్లు సోదరి వర్గంతో కలిపి చర్చించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మొదలైన వాటితో సమస్యాత్మకమైన పరిస్థితుల్ని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాల్లో పూర్తి స్థాయిలో గట్టిగా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు తీసుకొని అప్పుడు మీరు సొల్యూషన్ అనేది ఫైనల్ చేసుకోవడం మంచిది. ధనస్సు రాశి.
ఇక తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో దృష్టి కేటాయించడం, అలాగే ఆర్థిక విషయాలలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే నేపథ్యం అనేది అధికంగా ఉండడం, విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారించడం, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, శారీరక శ్రమ అధికంగా ఉండడం, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఒడిదుడుకులు లాంటివి ఉండడం బట్టి అది మీకు కొంత అసంతృప్తిని ఇచ్చే అవకాశాలు లాంటివి రావడం, సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర, తర్వాత సరియైన రెస్ట్ మొదలైనవి అవసరం ఉన్న విషయాన్ని భావన చేసుకుంటూ దాని విషయంలో సరైన విధంగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన అలసట, వృత్తి సంబంధించిన స్ట్రెస్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, వృత్తిపరమైన మార్పులు మొదలైన వాటి కొరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. వారి యొక్క సౌఖ్యం కొరకు, ఏదైనా వాహనాలు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క భాగస్వామి నిర్ణయాలు, అది జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ, ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితులు లాంటివి ఉన్నాయి. అలాగే ఏదైనా దూర ప్రయాణాలకు కూడా అవకాశం లాంటిది, జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృత్తిపరమైన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధతో పని చేయవలసిన అవసరం ఉంటుంది. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం బట్టి పై అధికారులతో సమస్య లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక సమయానికి పనిని నిర్వహించుకొని వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ అవసరం. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి రావడం, ఏదన్నా మీరు దానికి సంబంధించిన అవకాశాలు అంటే ఇంతకుముందు ఏదైనా అప్లై చేసినట్లయితే అప్లై చేసిన దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ, అలాగే దాంట్లో ఎక్కువ దృష్టితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అంటే ఉన్న రంగంలోనే కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే స్థల మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్నప్పటికీ అక్కడ వ్యక్తులతో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అది మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు లాంటివి తక్కువగా ఉంటాయి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి దూర విద్య కొరకు, అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయడం, సంతానంతో కానీ లేకపోతే సంతాన సంబంధమైన విషయాల ఇన్వెస్ట్మెంట్స్కి కానీ ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్ర స్థాయిలో కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. కానీ దాని విషయంలో కొత్త వ్యక్తుల యొక్క సహకారాన్ని కానీ, మైత్రి బంధాలు కానీ, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఉండే వ్యక్తులతో కానీ ఏదైనా మీరు కొత్త స్నేహ సంబంధాలతో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేసే ప్రయత్నాలలో, కొత్త వ్యక్తుల దగ్గర చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం వీలైనంతవరకు ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అలాగే ఏదైనా కొత్త పథకాలు అంటే ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తులకు కూడా ఆ విషయంలో, అంటే విద్యాపరమైన విషయాల్లో కానీ, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు కానీ, తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, వీటన్నిటి విషయంలో కూడా పుణ్యబలం అనేది కొంతవరకు తక్కువగా ఉంది కాబట్టి పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా మొదట ప్రయత్నం చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అసంతృప్తిని అధిగమించుకుంటూ ముందుకు పెడుతూ అనుకున్న పనులు సాధించుకోగలగాలి. పన్నెండు రాసుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీ సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు జపించుకోవడం లాంటిది, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం, అలాగే గోవింద నామాలు కానీ ఏదైనా సరే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ఇప్పుడు ప్రస్తుతం గణపతి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి కనుక మనకి మన చవితి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజున ఇంకా మనకి గణపతి నవరాత్రుల్లో భాగమే కనుక ఈ రోజున గణపతికి సంబంధించిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు లాంటివి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే గణపతి అంటే ముఖ్యంగా ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఎవరంటే విద్యార్థులే. విద్యా విషయంలో కానీ, వివాహ, గృహప్రవేశ, గృహారంభ, నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారం అన్నిట్లోనూ వినాయకుడి యొక్క ప్రాధాన్యత లేకుండా
ఎవరు ముందుకు వెళ్ళలేరు కనుక అన్నిటికీ ఆయన ఆదిదేవుడిగా ఆయన ప్రార్థిస్తాం కనుక ముఖ్యంగా ఇక్కడ వినాయకుడికి సంబంధించిన విషయాలలో మనం ఏం నేర్చుకోవాలి, ఏ వ్యక్తి అయినా, అది విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఏ వ్యక్తి అయినా నేర్చుకోతగిన విషయాలు వినాయకుడి రూపంలో కానీ వినాయకుడి బట్టి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అన్న విషయాల గురించి కొంతవరకు క్లుప్తంగా తెలుసుకుందాం. మనం గనక వినాయకుడి యొక్క ఆకారాన్ని గనక గమనించినట్లయితే ఆయనకి సంబంధించిన దాంట్లో వారికి ముఖ్యంగా పెద్ద నుదురు ఉంటుంది. వినాయకుడి యొక్క ఆకారాన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే పెద్ద నుదురు దేనికంటే జ్ఞానానికి సంకేతం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం సంపాదించుకొని దాన్ని మనం వ్యక్తిగత జీవితంలో అవలంబించడానికి మార్గదర్శకత్వంగా మనం నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి ఆయన యొక్క పెద్ద నుదురు అనేది విశేషంగా మనం దాన్ని బట్టి తెలుసుకోవాలి. అంటే అది తర్వాత వచ్చేటప్పటికి ఆయనకి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. వినాయకుడి యొక్క రూపాన్ని చూసినట్లయితే ఆ పెద్ద చెవులు ఏంటంటే ఏ విషయాన్నైనా నువ్వు చాలా కూలంకషంగా విను, ప్రతి విషయాన్ని విన్న దాంట్లో జల్లెడ పట్టి ఏది మంచి ఏది చెడు అన్నది నువ్వు గమనించుకొని దాని ప్రకారం ఆ విన్నదాని ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నది కూడా దాంట్లో మనం నేర్చుకోవాల్సిన మరి ఒక అంశం. అలాగే ఆయన చూసినట్లయితే చిన్న కళ్ళు అనేవి ఉంటాయి. చిన్న కళ్ళు దేనికి సంకేతంగా మనం చెప్తామంటే ప్రతిదీ కూడా సూక్ష్మగ్రాహిలాగా ప్రతి చిన్నదాన్ని కూడా నిశిత దృష్టితో గమనిస్తూ ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఎంత దూరమైన విషయాలనైనా సరే అతి జాగ్రత్తగా గమనిస్తూ చురుకుగా ఆలోచించాలన్న దాని సంకేతంగా కూడా ఆయన కళ్ళని మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఆయనకి తీసుకున్నట్లయితే పెద్ద బొజ్జ ఉంటుంది. ఆ బొజ్జ బట్టి మనం ఏంటంటే ప్రతి విషయాన్ని నువ్వు విన్నవి కడుపులో దాచుకోవాలి. ప్రతి విషయాన్ని బయటికి ఓపెన్గా చెప్పకుండా తెలుసుకున్న జ్ఞానాన్నైనా విషయాలనైనా అవతల వ్యక్తిని మనం మార్చలేనప్పుడు ఏ విషయాన్నైనా సరే అది మనం వెంటనే జడ్జిమెంట్ ఇవ్వకుండా ప్రతి విషయాన్ని గమనించుకొని నీ కడుపులో దాచుకోవడం అనేది కూడా ఆ యొక్క శారీరాకృతి బట్టి మనం చెప్తాం. అలాగే ఆయన యొక్క ట్రంక్ అంటే తొండాన్ని కనుక మనం గమనించినట్లయితే అది దాంట్లో సున్నితత్వం ఉంటుంది. అలాగే సున్నితమైనవి అది గమనించగలదు. అలాగే ఎంత గట్టి వాటినైనా సరే అది ఇది చేయగలదు. కనుక దేంట్లోనైనా సరే నువ్వు ఖచ్చితంగా ఆ విషయాల్లో రెండిట్లోనూ సమన్వయం పాటించుకొని నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆయన దగ్గర కనుక మనం చూసినట్లయితే ఆయన ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో ఆయనకి యొక్క ఆశీర్వదిస్తున్నట్టుగాను, ఓ చేతిలో ఫలంలాగా, అలాగే ఇవన్నీ ఉంటాయి. దీని ప్రకారం కూడా చూసినట్లయితే ఆయనకి పొట్టకు ఒక తాడు కట్టినట్టుగా కూడా ఉంటుంది, అంటే సర్పాన్ని. వీటి బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ యొక్క దాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆ గొడ్డలి అనేది ప్రతికూల పరిస్థితుల నుంచి మనం ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేయాలి. అంటే ఆల్రెడీ ఏదైనా విషయంలో మనం కనుక ఇబ్బంది పడినట్లయితే ఆ ప్రతికూలతల నుంచి కూడా మనం ఎక్స్పీరియన్స్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది దాని ప్రకారం. అలాగే ఆ పొట్టకి ఉన్న ఈ యొక్క తాడు బట్టి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు ఆత్మనిగ్రహం అనేది చాలా వరకు అవసరం. ఏ విషయంలోనైనా నువ్వు నిగ్రహంతో ఉండి ప్రతిదానికి లొంగిపోకుండా దేన్నైనా సరే నువ్వు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి, నిగ్రహాన్ని పాటించాలన్న దాన్ని కూడా మనం ఒక విశేషం. అలాగే చేతిలో ఉండే ఫలం కూడా ఏంటి అంటే నువ్వు కష్టపడిన దానికి ఇది ఫలంగా, అంటే అది తినేసేట్టుగా అని కాదు, అక్కడ ఏంటంటే అది ఒక ఆశీర్వచనంగా కూడా మనం పడిన కష్టాన్ని ప్రతిఫలంగా అది. అలాగే ఇంకా ఆశీర్వదిస్తున్న హస్తంలో ఏంటంటే అందరితోనూ దయా కరుణతో ఉంటూ దయతో అందరినీ కూడా దగ్గరికి తీస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్ళడానికి నువ్వు చేసే ప్రయత్నంగా మనం దీంట్లో ఆయన యొక్క రూపంలో. అలాగే ఇటుపక్కన అటుపక్కన సిద్ధి బుద్ధిలాగా మనం చూసినట్లయితే శ్రేయస్సుతో విజయం సాధించుతూ వినాయకుడి దగ్గర మనం అన్ని అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలనడానికి చిహ్నంగా కూడా దీన్ని చెప్తారు. ఇదే కాకుండా మామూలుగా జనరల్గా తీసుకున్నట్లయితే వినాయకుడి దగ్గర నుంచి తీసుకుంటే విఘ్నహర్త అంటారు ఆయన. ఫస్ట్ నెంబర్ 1 ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏ విషయంలోనైనా సరే అబ్స్టికల్స్ అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా, ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి ఎదురు దెబ్బలు ఎదురవుతున్నా అవన్నీ కూడా జీవితంలో ఉంటాయి అన్న విషయాన్ని గమనిస్తూ దానికి లొంగిపోకుండా ఎలాగన్నా సరే ఆ రకమైన విఘ్నాల్ని దాటడానికి ప్రయత్నం చేయాలి అన్నది ఫస్ట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్స్టికల్స్ రిమూవర్ అయిన. అందుకని ఆ రకమైన విఘ్నహర్త ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది విఘ్నాలు దాటడానికి అన్ని విధాలా నీ వైపు నుంచి నువ్వు కృషి చెయ్యి. విఘ్నాలు అనేవి ఎవరికన్నా ఎదురవుతాయి, దానివల్ల నువ్వు బాధపడిపోతూ ఉండకుండా ఇలా వెళ్ళు అన్నది
మొదటిది. రెండోది, దాంతోపాటుగా వినయం అనేది చాలా ప్రధానం. వ్యక్తి ఎంత ఎదిగినా కూడా ఆయన ఎలక వాహనంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలక వాహనం మీద వెళుతుంటే వ్యక్తి ఎంత ఎదిగినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా వినయ విధేయతలు అనేవి చాలా వరకు ముఖ్యం. అది గౌరవాన్ని ఆపాదిస్తుంది వ్యక్తికి అన్నది కూడా మనం ఆ వినాయకుడి దగ్గర నుంచి నేర్చుకుంటాం. తర్వాత బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏ విషయంలోనైనా సరే, ఇప్పుడు ఆయన యొక్క దంతాలు తీసుకున్నట్లయితే, ఆయన ట్రంక్ 2 దంతాల విషయం తీసుకున్నట్లయితే, ఇక్కడ మంచి చెడు, విజయం అపజయం, కష్టం సుఖం అన్నీ కూడా వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ సమయానుకూలంగా దాన్ని చూసి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ బాధపడకూడదు అన్నది ఒకటి. అలాగే నాలెడ్జీ వాల్యూస్ అన్నది కూడా ఆయన దగ్గర నుంచి, అంటే విద్యతో పాటు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అంటే ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ వెడితేనే కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా నిరంతరం ఏదైనా విషయాన్ని చదువుతూ వెళ్ళినప్పుడు, నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనకి జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాం. దానిచే కొత్త విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈగోని అధిగమించాలి. ఆయన వాహనం ఎలక వాహనం అంటే ఏంటంటే అర్థం, అది మనిషిలో ఉండే అనేక రకాలైన ఇంద్రియ నిగ్రహానికి దాన్ని మనం ఇది చేయాలి. అంటే కోరికలకు కానీ మన యొక్క ఇంద్రియాలను కానీ అదుపులో చేసుకుంటూ, అహంభావాన్ని అదుపులో పెట్టుకుంటూ, ఇంద్రియ నిగ్రహాలతో ఉంటూ మనం వినయంగా ముందుకు వెళ్ళాలన్నది కూడా దాంట్లో విధానంగా చెప్తారు. అలాగే గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా మనకి ఎవరన్నా ఏదన్నా ఇది చేసినా కృతజ్ఞత అనేది కూడా దాని ద్వారా తెలుసుకోవడం అనేది కూడా వ్యక్తి అనేది నేర్చుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, వ్యక్తిని క్షమాగుణం అనేది చాలా కావాలి. ఇప్పుడు ఆయన వినాయకుడి విషయంలో ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఆయన క్షమాగుణంతో వారిని అధిగమించినట్టుగా, వ్యక్తిలో ఎప్పుడు కూడా కోపతాపాలతో మనం అలా చేయడం బట్టి ప్రతికూలత అనేది ఏర్పడడం బట్టి, అనుకూలతలు తగ్గడం బట్టి అవి తగ్గిపోతాయి. కనుక వ్యక్తికి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే, చక్కగా ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, క్షమించడం బట్టి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, అవతల వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఆ విషయాన్ని కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత అనేది దీంట్లో చెప్తారు. అలా ఇలా వరుసగా వినాయకుడి దగ్గర నుంచి ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సింది. అలాగే డిసిప్లిను, విద్య, తల్లిదండ్రులకి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగడమే వాళ్ళకి ముల్లోకాలు తిరిగిన దాని యొక్క విధానంగా వినాయకుడు మనకి నేర్పించడం జరిగింది. నీ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోకు. అలాగే ఆయనకి ఒకసారి అలాగే రాస్తున్నప్పుడు దంతం విరిగిపోయినా ఆయన ఆపకుండా రాయడం జరిగింది ఈ మహాభారతం ఇవన్నీ. కాబట్టి ఇలాంటి విలువైన విషయాలని కూడా వినాయకుడి ద్వారా నేర్చుకోవడం బట్టి ఏంటంటే, వ్యక్తికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్ టెంపర్మెంటు, అలాగే ఎలాంటి విఘ్నాలనైనా తొలగించుకోగలిగిన ధైర్య సాహసాలు, అలాగే దేంట్లోనూ తమ రూపాన్ని తాము చూసి అయ్యో ఇలాగన్న ఇది కాకుండా అన్నిటినీ అధిగమించే శక్తి, అలాగే ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి, కష్టపడడానికి, బ్యాలెన్సింగ్ నేచర్కి, అంతర్దృష్టికి, ఆధ్యాత్మిక ఆలోచనలకి, అన్ని విధాల ఎదుగుదలకి వినాయకుడి గురించి మనం కేవలం అది వినాయక చవితిలాగా మాత్రమే కాకుండా ఆయన గురించి నేర్చుకోవలసిన విషయాలు, ఆయన రూపం నుంచి నేర్చుకోవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి. కనుక ప్రతి వ్యక్తి కూడా వినాయకుడి గురించి నేర్చుకోవడం. అలాగే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆయనకు సంబంధించి ఈ 9 రోజులు గణపతి నవరాత్రులు అట్టహాసంగా జరుగుతాయి. ప్రతి విద్యార్థి పుస్తకమో పెన్నో పెద్దవాళ్ళు సైతం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడం, ఆ పూజా గదిలో పెట్టడం బట్టి వినాయకుడి యొక్క ఆశీర్వచనాలు అందుతాయి అన్న విధానంలో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం. కాబట్టి విద్యాకారకుడు, విఘ్నాలని అధిగమించడానికి ప్రయత్నం చేసేవాడు, అన్నిటికీ కారకుడైన వినాయకుడు. కాబట్టి ఆ రకంగా చేస్తారు. అలాగే వినాయకుడు అన్ని రసాల్లోకి, నవరసాల్లోకి హాస్యరసానికి అధిపతిగా కూడా చెప్తారు. అందుకని ప్రపంచంలో అన్ని రసాలు, అటు పక్కన శృంగారమైన, రౌద్రమైన, భయానకమైన, శాంతమైన, కరుణైన అన్ని విషయాలు మనం తీసుకుంటూ పెడితే అన్ని రసాల్లోకి ఎవరికైనా సరే ముఖ్యమైనది ఏంటంటే హాస్యరసం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక వినాయకుడిని హాస్యరసానికి కారకుడిగా కూడా చెప్తారు. అలాగే వినాయకుడికి సంబంధించిన ప్రతిరోజు ఆయన్ని పూజించడం, లేకపోతే ఆయనకి నమస్కారం పెట్టుకోవడం, ఆయనని కొలవడం మొదలైనవన్నీ చేస్తూ ముందుకు పెడతారు. ఇక ముఖ్యంగా ఏంటంటే, ఎవరికైనా కేతువుకి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి కూడా వినాయకుడికి సంబంధించి గణేశ నమస్తభ్యం ఆరోగ్యం దేహమే సదా అనే శ్లోకాన్ని పఠించుకోవడం బట్టి కేతువులకు సంబంధించిన ఇబ్బందులు కూడా అధిగమిస్తారు. అలాగే మూలాధార చక్రానికి సంబంధించిన ఇబ్బందులతో ఉండడం బట్టి వ్యక్తికి మానసిక స్థిరత్వం కలగడానికి కూడా గుంజిళ్ళు తీయడం కూడా అందులో ఒక భాగంగానే చెప్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా అన్ని విధాల వ్యక్తికి పరిపూర్ణుడిగా తయారవ్వడానికి, ఆలోచనలలో స్టెబిలిటీ ఏర్పడడానికి, విద్యాపరంగా వ్యక్తి అభివృద్ధి చెందడానికి వినాయకుడిని కొలవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయంగా మనం ఈ రోజున తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.